బయట చాలా మంది సాఫ్ట్వేర్లు పడిపోతుంది, సాఫ్ట్వేర్లో జాబ్స్ పోతున్నాయి. ఏఐ వచ్చింది, ఇంకా ఏఐనే పూర్తిగా చూసుకుంటుంది అని చాలామంది మాట్లాడుకుంటున్నారనమాట. గైస్, రియాలిటీకి వచ్చేసరికి మనకి ఏఐ మీద చాలా జాబ్స్ ఉన్నాయి అండ్ వెబ్ టెక్నాలజీ మీద చాలా జాబ్స్ ఉన్నాయి. రియల్ వరల్డ్లో వచ్చేసి వర్క్ చేస్తే వానికి అర్థమవుతుంది ఏఐ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేసుకోవచ్చు, ఆ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకు తెలియక జస్ట్ ఇలా స్పాయిలర్స్ మాట్లాడుతున్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. గైస్, వాళ్ళ మాటలు వినకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్నది చేయండి. ఈ వీడియోలో వెబ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ద ఫ్యూచర్ ఆఫ్ వెబ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఇందులో లిమిటేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఈ వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి గైస్. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారో ఏమో తెలీదు. గైస్, ఒకవేళ మీరు మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది, ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో రావడానికి చాలా బూస్టప్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఏఐ గురించి మాట్లాడదాం. గైస్, మార్కెట్లో చాలా టూల్స్ వచ్చాయి ఏఐ గురించి, లైక్ చాట్‌జీపీటీ, కోపైలట్, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి గైస్. ఈ టూల్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ టెక్నాలజీ నువ్వు నేర్చుకున్నావు అనుకో, వెబ్ టెక్నాలజీలో HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉంటాయి. సో ఈ జావా స్క్రిప్ట్ మనకు ఉన్నప్పుడు మనం వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు దీని మీద వర్క్ చేయాలి అంటే మినిమం ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలి అంటే 1 డే పడుతుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ ఉందనుకోండి, ఈ చాట్‌జీపీటీని యూజ్ చేసి మనం 1 అవర్లో కానీ 2 అవర్స్లో కానీ కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సో నీకు టైం అనేది సేవ్ అవుతుంది. గైస్, నేనేమంటున్నానంటే మీరు వెబ్ టెక్నాలజీ నేర్చుకున్నప్పుడు జస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే సరిపోదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్ టెక్నాలజీలో చాలా ఉంటుంది. నాన్ కోడింగ్ సైడ్ వెబ్సైట్స్ని డిజైన్ చేస్తాం అండ్ కోడింగ్ సైడ్ వెబ్సైట్ని డిజైన్ చేస్తాం. నాన్ కోడింగ్ సైడ్ ఎలా డిజైన్ చేస్తామంటే మనం వర్డ్‌ప్రెస్ కానీ, విక్స్ కానీ ఈ వెబ్సైట్లో వెళ్ళి మనం వెబ్సైట్స్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో కమింగ్ టు ద కోడింగ్ సైడ్ మనం ఏం చేస్తాము, HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ JS, యాంగులర్ JS, వ్యూ JS ఇవి యూజ్ చేసి మనం ఒక వెబ్ అప్లికేషన్ని తయారు చేస్తామన్నమాట. సో గైస్, మీరు గుర్తుపెట్టుకోండి మీరు లైఫ్లో ఎలా ఎదగాలి, ఎలా గ్రో అవ్వాలి అనేది. గైస్, చాలామంది వెబ్ టెక్నాలజీ నేర్చుకుని ఈ స్టాటిక్ వెబ్సైట్స్ని అయితే డిజైన్ చేస్తున్నారు. సో ఈ వెబ్సైట్ని డిజైన్ చేయాలి అంటే చాలా ఈజీ, దీనికి మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ చాట్‌జీపీటీ కానీ, గూగుల్ బార్డ్ కానీ, కోపైలట్, ఇలా ఈ ఏఐ టూల్స్ని ఉంటాయి. ఈ ఏఐ టూల్స్ని మనం యూజ్ చేసుకొని జస్ట్ ½ అన్ అవర్లో మాత్రం ఈ స్టాటిక్ వెబ్సైట్స్ని మనము డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో కమింగ్ టు ద వెబ్ అప్లికేషన్స్, ఈ వెబ్ అప్లికేషన్స్ కానీ లేదా మొబైల్ అప్లికేషన్స్ని కానీ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే డెఫినెట్గా క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి అండ్ డీప్ థింకింగ్ ఉండాలి. సో ఈ క్రియేటివ్ థింకింగ్ మనం ఓన్గా వస్తుందన్నమాట. నువ్వు చాట్‌జీపీటీని కానీ, గూగుల్ బార్డ్ని కానీ నీ క్రియేటివ్ థింకింగ్ ఇచ్చినా కూడా అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఇవ్వదు. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, మన క్రియేటివ్ థింకింగ్ని యూజ్ చేసి మాత్రమే వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయాలి. సో ఈ వెబ్ అప్లికేషన్స్ని మనం డిజైన్ చేయాలి అంటే ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి మనము మాట్లాడాలి అనమాట. సో ఏ టెక్నాలజీస్ అయితే నేర్చుకోవాలి, లైక్ పైథాన్, జావా, C++ ఇవి నేర్చుకుంటే మనం అప్లికేషన్స్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీరు ఫోకస్ పెడితే డెఫినెట్గా జాబ్లో సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే చాలామంది జస్ట్ వెబ్ టెక్నాలజీ నేర్చుకుంటారు అండ్ వెబ్సైట్స్ మాత్రమే క్రియేట్ చేస్తారు. గైస్, స్టాటిక్ వెబ్సైట్స్ క్రియేట్ చేయాలి, నాకు ఇంతవరకే నాలెడ్జ్ చాలు అనుకుంటే స్టాప్ లెర్నింగ్ వెబ్ టెక్నాలజీస్. ఎందుకంటే ఈ స్టాటిక్ వెబ్సైట్స్ అనేది మనకి గూగుల్ బార్డ్ కానీ, చాట్‌జీపీటీ కానీ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు కోడ్ అనేది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకి ఆ కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో గైస్, దీనికి మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు అండ్ దీని మీద పెద్దగా జాబ్స్ కూడా ఉండదు. సో మనం ఏదైనా కెరీర్ గ్రోత్ చేయాలి అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, వెబ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలి అండ్ మొబైల్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి అండ్ వాటి మీద కూడా ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఇలా కానీ మనం క్రియేటివ్ థింకింగ్ కానీ, లాజికల్ థింకింగ్ ఇంప్లిమెంట్ చేసి మనం కోడ్ కానీ రాస్తే మన స్కిల్స్ కానీ, మన పర్ఫార్మెన్స్ కానీ సూపర్గా ఉంటే
మనకి మంచి ప్యాకేజెస్ ఉంటాయి గైస్, గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఈ ఏఐ టూల్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 1 or 2 డేస్లో కంప్లీట్ చేసే టాస్క్ని జస్ట్ ఒక 4 to 5 అవర్స్లో కంప్లీట్ చేసేస్తావు. అంటే నీకు మెంటల్ ప్రెజర్ అనేది తగ్గుద్ది అండ్ ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇలా మనం ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద ఏఐ, ఈ ఏఐని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కూడా మనుషులు ఉండాలి. సో దానికి కూడా క్రియేటివ్ థింకింగ్ అండ్ లాజికల్ థింకింగ్ కూడా డెవలప్ చేయాలి అనమాట. సో ఈ ఏఐ మీద కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. ఆ ఏఐ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంచి లెవెల్లో ఉంటారు. సో వీళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది జాబ్స్కి. అండ్ వీళ్ళు నేర్చుకోవాల్సిండేది పైథాన్, మెషిన్ లెర్నింగ్, ఏఐ ఇలా ఉంటాయన్నమాట. సో చాలామంది ఏం కన్ఫ్యూజన్ అవుతుంటారంటే ఏఐ నేర్చుకోవాలా, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. గైస్, మీరు ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కొక్క లెవెల్ నేర్చుకుంటూ పోతే మీకే అర్థమవుతుంది ఏం నేర్చుకోవాలి అనేది. ద అడ్వాంటేజెస్ ఆఫ్ వెబ్ టెక్నాలజీ. గైస్, మనం వెబ్ టెక్నాలజీ నేర్చుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చెప్తాను చూడండి. గైస్, ఫ్యూచర్లో అయితే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. లైక్ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్. ఇవి మనకి ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ అనేది మనకు తెలుసు. ఎందుకంటే సమ్ క్రోర్స్ పీపుల్స్ 24 hours ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో మాత్రమే ఉంటున్నారు. సో గైస్, దీన్ని ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీనికంటే మంచి ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, దీనికంటే ఇంకా మంచి ప్రాజెక్ట్ని మనం డిజైన్ చేయాలి అని చాలామంది థింక్ చేస్తున్నారు. గైస్, వీటి మీద అయితే మంచి జాబ్స్ ఉన్నాయి, చాలా మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఫర్ బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి యాజ్ ఏ ఫ్రెషర్గా 8 LPA to 12 LPA వరకు ఉంటుంది. ఇది ఒక బూమింగ్ అనమాట. సో గైస్, వెబ్ టెక్నాలజీ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని లైక్ ChatGPT, గూగుల్ బార్డ్ అండ్ కోపైలట్ని యూజ్ చేసుకొని మీరు ఎలా బిల్డ్ చేస్తారో అప్లికేషన్ని, అది ఇట్ ఈస్ అప్ టు యూ అనమాట. సో గైస్, ఇలా మీరు వర్క్ని తక్కువ టైంలో ఫినిష్ చేస్తే మీకు ప్రెజర్ అనేది ఉండదు అండ్ వేరే దాని గురించి ఆలోచించడానికి కొద్దిగా టైం అనేది దొరుకుతుంది. సో ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది ఏఐ వల్ల. సో కమింగ్ టు ద లిమిటేషన్స్, మనకి ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి, మనకి ఎలాంటి లాస్ ఉంటుంది అనేది తెలుసుకోండి. సో గైస్, చాలామంది వెబ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు కానీ జస్ట్ HTML, CSS వరకు ఆగిపోతున్నారు అనమాట. ఈ జావా స్క్రిప్ట్ని నేర్చుకోవాలి అంటే లాజికల్ థింకింగ్ ఇంప్లిమెంట్ చేయరు అండ్ లాజికల్ థింకింగ్తో ఆలోచించరు అండ్ క్రియేటివ్ థింకింగ్ అనేది ఉండదు. సో గైస్, ఇలా ఉన్నప్పుడు మనం HTML, CSS యూజ్ చేస్తే మనం వెబ్సైట్స్ అయితే యూజర్ ఇంటర్ఫేస్ని అయితే క్రియేట్ చేయగలం కానీ దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ChatGPT అనేది యూజ్ చేసి ఆటోమేటిక్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యూజ్ చేసేస్తారనమాట. సో అలా యూజ్ చేసేటప్పుడు దీని మీద మనం వర్క్ చేయడానికి జాబ్స్ అయితే ఉండవు. ఎందుకంటే జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం యూజ్ చేసేదానికి మనకి ఎవరు శాలరీలు ఇవ్వరు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ మనం వెబ్ అప్లికేషన్స్ని కానీ లాజికల్ థింకింగ్గా యూజ్ చేసి మనం వర్క్ చేస్తే తప్ప మనకి జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. సో గైస్, మనకి ఇప్పుడు చూడండి, ChatGPTని యూజ్ చేసుకొని ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని సర్వైవ్ అవ్వడం ఎలా ఉంటుంది. సో మనం జస్ట్ బేసిక్ నాలెడ్జ్ని పెట్టుకొని ఒక ఐటీ వరల్డ్లో వెళ్ళి మనం జాబ్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డెఫినెట్గా జాబ్స్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరైతే స్కిల్ఫుల్ పర్సన్స్ అయితే ఉంటారో వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఉంటుంది అండ్ చాలా మంచి డిమాండ్ ఉంటుంది అనమాట. సో గైస్, ఇక్కడ ఏఐ మీద కూడా జాబ్స్ ఉన్నాయి, మనకి వెబ్ టెక్నాలజీస్ మీద కూడా జాబ్స్ ఉన్నాయి అండ్ డేటా సైన్స్ మీద కూడా జాబ్స్ ఉన్నాయి. ఇలా చాలా జాబ్స్ అనేది ఉన్నాయి. సో ఎలాంటి ఏఐ జాబ్స్ని మాత్రం రీప్లేస్ చేయదు. సో గుర్తుపెట్టుకోండి, ఆ ఏఐని కానీ ఆ మెషిన్స్ని కానీ మనమే ట్రైన్ చేయాలి. సో వాటిని ట్రైన్ చేయడానికి కూడా ఒక మనిషే కావాలి, అది గుర్తుపెట్టుకోండి. సో జాబ్స్ పోతాయి అంటే నీలో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని అర్థం. జాబ్స్ సర్వైవ్ అవుతున్నాము అంటే మనం ChatGPT అండ్ ఏఐ టూల్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని మనం వర్క్ చేస్తున్నామని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేనే జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఏఐని ఎలా యూజ్ చేయాలో తెలియదు. సో అప్పుడు నేను ఒక్క టాస్క్ని 1.5 day or 2 days యూజ్ చేస్తాను. సో ఇలా నేను ఎప్పుడైతే ఏఐ టూల్స్ని నేర్చుకున్నానో, వాటిని ఎలా యూజ్ చేయడం నేర్చుకున్నానో, ఆ తర్వాత నేను జస్ట్ హాఫ్ డేలో వర్క్ టాస్క్ అనేది ఫినిష్ చేసి మిగతా టైం నేను క్రియేటివ్ థింకింగ్ కానీ ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి కానీ యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మీరు కూడా ఒక ప్రాపర్ వేని మనం యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా ఐటీ వరల్డ్లో సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మంచిగా ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను బూస్టప్ చేయండి గైస్. మరిన్ని మంచి వీడియోస్ అండ్ మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి
కొద్దిగా బూస్టప్ అవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.